దేవస్థానంలో 9వ రోజు అమ్మవారు కాళికాదేవిగా దర్శనమిచ్చారు. కాళికాదేవి మనిషి అంతరంగంలోని చెడు లక్షణాలను తొలగించి జ్ఞానము విముక్తి ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కోట శేషగిరి, సలహాదారు కొనకళ్ల సత్యం, ఈవో శ్రీనివాసరావు, చంద్రశేఖర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు నందు అమ్మవారు కాళికాదేవి అవతారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. నిన్న అమ్మవారి పుట్టినరోజు మూడో నక్షత్రం సందర్భంగా భక్తులు పోటెత్తారు. సుమారు 60-70 వేల మంది గుడికి వచ్చినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్టు. సాయంత్రం 6:30 దర్శనం ప్రారంభం అవగా రాత్రి 1 గంట దాకా నిరంతరం దర్శన కార్యక్రమం జరిగింది. భక్తులు క్యూలైన్లో ఎక్కడ ఇబ్బంది పడకుండా సజావుగా సాగించే క్యూలైన్లో మంచినీళ్ళ కార్యక్రమం అన్నీ వాళ్ళకి పెట్టి భక్తులకు మజ్జిగ ఇవన్నీ ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాము. అలాగే ఉదయం భక్తులకి 3 రకాల అన్నప్రసాదాలు పెడుతున్నాము. మధ్యాహ్నం భోజనం అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేశాము. సాయంత్రం కూడా 4-5 రకాల అన్నప్రసాదాలు ఏర్పాటు చేశాము. ఇన్ని రకాల ఏర్పాట్లు భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. అందరూ రేపు 2వ తారీఖు గ్రామోత్సవానికి సాయంత్రం 6 గంటలకు అమ్మవారి గుడి నుంచి ప్రారంభమై మన హిమని నుంచి నాస్ సెంటర్ మీద నుంచి చందనా బస్ మీదుగా అమ్మవారి గుడికి చేరుకుద్ది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిగా కోరుతున్నాము. ఈరోజు దేవీ శరన్నవరాత్రిని పురస్కరించుకొని 104వ 100 సంవత్సరాలు పైచీలకు చరిత్ర కలిగిన మన కన్యకా పరమేశ్వర అమ్మవారి గుళ్ళో 104వ సంవత్సర దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. గత 7-8 రోజులుగా మనం చూసుకున్నట్టయితే లక్షలాది మంది భక్తులు ఒక గుంటూరుకి సంబంధించే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎంతో మహిమగల ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో ఆధ్యాత్మిక శోభని ధరించుకొని ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఉత్సవ కమిటీ ప్రత్యేక సభ్యులకి, అదేవిధంగా కమిటీ సభ్యులందరికీ, నిర్వాహకులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏదైతే ఈ గుడిని అనేక కారణాల వల్ల ఎండోమెంట్లోకి తీసుకెళ్ళడం జరిగింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు త్వరలోనే ఈ గుడిని ఎండోమెంట్ నుంచి కూడా తీసి మళ్ళీ ఆర్యవైశ్యులకు అప్పచెప్పే విధంగా మేము కార్యాచరణ చేసి ముందుకెళ్తామని, ఇందులో భాగంగా ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎంపీ గారు ఇద్దరు కూడా సమిష్టిగా కృషి చేస్తూ ఉన్నారు. త్వరలోనే దీన్ని ఎండోమెంట్ నుంచి బయటకు తీసుకొచ్చి